హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతా చల్లదనంగా ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం వాతావరణం చాలా హాట్గా ఉంది. అంటే ఈ నెల సెప్టెంబర్ 6న అసెంబ్లీని బర్తరఫ్ చేసి ఎన్నికలకు పోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగులు వేస్తుండగా అందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ శ్రేణులు సవాల్ విసురుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ముందు ఉన్నారు పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శశికళ యాదవ్ రెడ్డి గారు. ఒక డ్వాక్రా మహిళా గ్రూపుగా ఉన్న ఆవిడ తర్వాత సర్పంచ్గాను, ఆ తర్వాత మెదక్ జిల్లా మహిళా విభాగం టీడీపీ అధ్యక్షురాలుగా, తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీలో 2 పర్యాయాలు జిల్లా విభాగం అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? 2009, 2014లో టీడీపీ నుంచి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఎందుకు టికెట్ దక్కలేదు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనైనా ఆమెకు టికెట్ వస్తుందా? రేవంత్ రెడ్డి తను అన్నగా భావించి ఆయన వెంట అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆవిడకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయనిస్తారా అన్న పూర్తి వివరాలను ప్రస్తుతం శశికళ యాదవ్ రెడ్డి గారి ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. శశికళ యాదవ్ రెడ్డి గారు. శశికళ యాదవ్ రెడ్డి ఎంత కన్ఫ్యూజన్ అండి అది. శశికళ యాదవ్ అంటే ఒకవేళ యాదవ్స్ ఉంటారు కదా, అది అనుకుంటా. మళ్ళీ యాదవ్ రెడ్డి అనే వాళ్ళకే అది కొద్దిగా చాలా కన్ఫ్యూజన్గా ఉంది పేరు. అది ఏంది శశికళ యాదవ్ రెడ్డి అనేది? ఏం లేదండి, నా పేరు యాక్చువల్గా శశికళ, మా భర్త పేరు వచ్చేసి యాదవ్ రెడ్డి. యాదవ రెడ్డి. అది నేను 2001లో సర్పంచ్గా పోటీలో నిలబడిన రోజు. అంతకుముందు యాదవ్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా కొనసాగుతూ ఉన్నారు. 2001 ఎన్నికలప్పుడు పేరు పక్కన జనరల్గా ఐడెంటిఫికేషన్ కనుకోండి, జనరల్గా కొంత తెలిసిన వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో యాదవ్ రెడ్డి గారి పేరు యాడ్ చేస్తూ శశికళ యాదవ్ రెడ్డి అని రాయడం ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. ఇక అదే పద్ధతిలో కొన్ని సందర్భాల్లో ఆ పేరును వాడుకోవడం జరుగుతుంది. సరే, అయితే పటాన్ చెరువు అంతా కూడా బీసీలకు కేంద్ర బిందువు అంటుంటారు కదా, మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీకు రాజకీయంగా అక్కడ కలిసి వస్తుంది అనుకుంటున్నారా? క్యాస్ట్ ఈక్వేషన్స్తో ఎప్పుడు పటాన్ చెరువులో ఆ ప్రాబ్లం లేదు. ఎప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజలతో అన్ని వేళలా వాళ్ళ వెన్నంటి ఉన్నటువంటి నాయకత్వానికి అక్కడి ప్రజలు మరి నాయకత్వాన్ని ఇచ్చారే తప్పించి ఒక బీసీ అని కానీ ఒక రెడ్డి కమ్యూనిటీ అని కానీ మిగతా కమ్యూనిటీ అనే పరిస్థితి లేదు. ఎందుకంటే గతం చరిత్రలో చూసినట్టయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో అంటే సంగారెడ్డి, పటాన్ చెరువు గతంలో సంగారెడ్డి నియోజకవర్గంలో ఉండింది. డీలిమిటేషన్లో పటాన్ చెరువు నియోజకవర్గంగా మరి అవతరించిన అంతకంటే ముందు నరసింహారెడ్డి గారు చాలా సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. తర్వాత రామచంద్రరెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు సంగారెడ్డి నుంచి. తర్వాత మన సదాశివరెడ్డి గారు సంగారెడ్డికి ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత జగ్గారెడ్డి గారు చేశారు. మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ నుంచి నందీశ్వర్ గౌడ్ చేశారు. పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నందీశ్వర్ గౌడ్ గారు పార్టీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ఉన్నటువంటి అప్పుడు నాయకత్వాన్ని లీడర్షిప్ని ఆలోచించి ప్రజలు తీర్పిచ్చారు తప్పించి కాన్స్టిట్యున్సీకి ఫలానా కమ్యూనిటీ దాన్ని లీడ్ చేయగలదు అన్నటువంటి కాన్సెప్ట్ లేదు. గత చరిత్ర చూస్తే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రెడ్డిలే అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. లాస్ట్ పటాన్ చెరువులో మరి నందీశ్వర్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి మైపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎటుపోయినా రెడ్డి సమాజ వర్గానికే ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగానా సమాజం వ్యక్తుల పార్టీలకు అతీతంగా వ్యక్తి నాయకత్వాన్ని బట్టి కొంతవరకు ప్రజలు కొంతమేరకు ఆ వ్యక్తి చేసేటువంటి సేవలు నాయకత్వాన్ని బలపరచడం జరుగుతుంది. దాంతోపాటు పార్టీ బలం అనేది తప్పకుండా ఉంటుంది. దాన్ని బట్టి గెలుపోవటం అనేది ఉంటుంది. మీ గతాన్ని కొంతసేపు మనం పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పటాన్ చెరువు ఇన్ఛార్జిగా పటాన్ చెరువు నుంచి టికెట్ ఆశిస్తున్నారు, మీరు గట్టిగా టికెట్ ఆశిస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. డిసెంబర్లో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఐ థింక్ ఖైరతాబాద్ అనుకుంటా అక్కడ పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు సెప్టెంబర్ 2వ తారీఖున. దానికి వచ్చే ఒక జనసందోహం కావచ్చు, ఆ ప్రభావాన్ని బట్టి కావచ్చు, దాన్ని బట్టి ఎన్నికలకు పోవడమా లేదని నిర్ణయం చేసుకునే పరిస్థితి ఉంది.
నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఆ ఎన్నికలను ఎదుర్కొని ప్రజల వద్దకు వెళ్ళి రాబోయే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చి కాంగ్రెస్కు తీర్పిస్తారని ప్రగాఢ విశ్వాసం మేము తెలియజేస్తా ఉన్నాం. మీ బలం ఏంటి అసలు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధం అంటున్నారు కదా, అసలు మీ బలం ఏంటి? అసలు ఎలా ఎదుర్కొంటారు మీరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు 4 కోట్ల ప్రజలు విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవద్దు అనేటువంటి గుర్తించి మరి తెలంగాణ ఉద్యమం 1965 నుంచి చేసినటువంటి ఉద్యమాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణకి ఆ రోజు ఎక్కడ ఏ బిడ్డ కూడా ఇబ్బంది పడద్దనే ఉద్దేశం తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడినారు, నేను కేసీఆర్ గారికి తెలంగాణకి కాపలా కుక్కను మాత్రమే ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. మాట తప్పింది కేసీఆర్ గారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకి తెలంగాణ ఇచ్చింది, ప్రజల వద్దకు వెళ్ళింది. ప్రజలు తీర్పుకు వ్యతిరేకంగా ఇచ్చినా కూడా ఈరోజు వరకు ప్రతిపక్షంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. జరిగినటువంటి 4 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు మరి 100 హామీలను ఇచ్చడం జరిగింది. ఇప్పటి వరకు ఏది కూడా సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి లేదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు తెలంగాణ వస్తే ఒక సామాజిక తెలంగాణ వస్తుందని ఆశించారు. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి దళితులు ఆశించారు. విద్యార్థులు ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది, మా బతుకులు బాగుపడతాయి, బంగారు తెలంగాణ వస్తుందని విద్యార్థులు ఆశించారు. ఈరోజు ప్రతి గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే అందరికీ కూడా ఆత్మగౌరవంతో మరి 2 పడకల గది, హాలు, అల్లుడు ఆత్మగౌరవంతో అని చెప్పి ఎంతో గొప్పగా మరి దాని గురించి ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాదు చుట్టూ మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకని చెప్పేసి కొన్ని ఇళ్ళు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. కానీ ఆ రోజు ఏం చెప్పారు? గత 4 సంవత్సరాల నుంచి గ్రామీణ గృహ నిర్మాణ సంస్థ నుంచి ఈ గతంలో ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కానీ ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ప్రతి గ్రామంలో మరి కూడు గుడ్డ నీరు అనే నినాదం ఇందిరాగాంధీ ఏ రోజైతే నినాదాన్ని ఇచ్చిందో గరీబ్కు హఠావ్ అనేటువంటి ఆ యొక్క నినాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లిన సందర్భంలో ప్రతి వాడికి కూడా గ్రామంలో అప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా గృహాలు ఆత్మగౌరవం కోసం వేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ సంతోషించిన సందర్భంలో వాళ్ళకు మిగిలింది దుఃఖమే, కన్నీరు అన్నటువంటి విషయాన్ని గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉంది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు కేసీఆర్ గారు మెదక్ జిల్లాలో మరి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఎంత నిధులు ఇచ్చారో గజ్వేల్ నియోజకవర్గంలో మరి నిధులన్నీ అక్కడ కేటాయించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. సమస్యలు ఉన్న చోట ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలని కూడా సమానంగా చూడాలి. ఆ పరిస్థితి కాకుండా తను ఈరోజు ఎర్రవల్లి అని చెప్పేసి నర్సంపేట 2 విలేజ్లలో ఈరోజు ఫామ్ హౌస్కు వెళ్ళే దారిలో, అంటే ఫామ్ హౌస్కి వెళ్ళడానికి దారిలో ఆ గ్రామాలు ఉన్నాయి కాబట్టి పక్కకు తొలగించి ఆ గ్రామంలో, అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా ఒక్కొక్కరికి 250 గజాల వరకు చిన్న మధ్యతరగతి రైతు కుటుంబాల వరకు ఆ గ్రామంలో పురాతనం నుంచి ఉంటున్నటువంటి స్థలాలు. ఎందుకంటే వాళ్ళ ఇల్లుతో పాటు గేదెలకి కానీ గడ్డికి కానీ సామానికి కానీ ఆ స్థలాలతో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు ఆ రోజు. కానీ ఈరోజు వాళ్ళకి ఏం చేశారు? ఒక 100 గజాలలో చిన్నగా 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఓన్లీ ఎర్రవల్లి నర్సంపేటను నిర్మించడం జరిగింది. మిగతా గ్రామాల్లో మెదక్ జిల్లాలో ఏ గ్రామంలో కూడా ఎవరికి కూడా ఈరోజు వరకు ఒక గృహం నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితి కానీ లేనేలేదు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో హైదరాబాదు నివాసులకి జిహెచ్ఎంసీకి ఆనుకొని ఉందన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని కొన్ని గ్రామాలలో వాళ్ళు ఈరోజు కొల్లూరు కావచ్చుండి, అమీన్పూర్లో కానివ్వండి, కర్దనూరు నందిగామ కానివ్వండి, ఐనోల్ విలేజ్లో కానివ్వండి, ఇంద్రేశం విలేజ్లో ఇప్పుడు నిర్మాణంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పేసి ఫౌండేషన్ వేసి పనులు జరుగుతూ ఉన్నాయి. మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఏ గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఆ గ్రామాలలో ఏదైతే స్థలం కేటాయించారో ఆ గ్రామీణ ప్రజలకు అవసరం కోసము ఆ రోజు వాళ్ళ స్థలాలు నిర్మించారు. ఆ స్థలాలన్నీ ఈరోజు వీళ్ళు కొని ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇల్లు నిర్మిస్తే అక్కడి వాళ్ళకు గృహాలు ఇప్పటివరకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆ పరిస్థితి గురించి ఇప్పటి వరకు క్లియర్గా సమాచారం అక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వలేదు. అందుకని నిర్మిస్తున్న ఆ గ్రామాలు ఈరోజు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నాయి మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో. అలాగే ఈ రోజు వరకు హైదరాబాద్లో ఇస్తామని ఆశ చూపించడమే ఉంది కానీ చేతల్లో ఉన్నటువంటి ప్రభుత్వం లేనే లేదు. అలా ప్రతి ఒక్క అంశం తీసుకోండి. మీరు విద్యార్థులు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు, మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు వస్తాయి అని చెప్తే
అందరూ ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ ఆత్మ బలిదానం చేసుకొని ఎంతో ఆశతో తెలంగాణ కోసం చూశారు. ఈరోజు ఒక నియంత పాలన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 4 స్తంభాల ఆట, అంటే నలుగురు, అంటే వాళ్ళ ఎవరికైనా సరే ఇద్దరికి పనిచేయమని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో బహిరంగ సభలో దాన్ని విస్మరించి ఆయనే ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ ఉన్నాడు. అల్లుడు హరీష్ రావు గారు, మరి కూతురు, మరి వాళ్ళు యుఎస్లో అమెరికాలో ఉండి ఈరోజు తెలంగాణలో వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కూతురికి మరి ఈరోజు ఎంపీగా చేసి పంపించడం జరిగింది. మరి కొడుకు అమెరికాలో ఉన్న పిలుచుకొని ఈరోజు కొడుకుకు పట్టం కట్టాలనే ఆలోచనతో ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నా కూడా వాటిని పూర్తి చేయకుండా ఎన్నికలకు వెళ్తామన్నటువంటి వాళ్ళ నినాదాన్ని గ్రామాల్లో ఉన్న ప్రజానికం అందరూ కూడా దీన్ని తప్పుపట్టి ఏ రకంగా టీఆర్ఎస్ను ఓడించాలి, మేము అబద్ధాలకి మోసపోయినాము, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మన బతుకులు బంగారం అవుతాయనే ఆలోచనతో గ్రామీణ ప్రజల్లో ఉన్న మహిళలు, యువకులు, యువతులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఈ విషయంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎదురు చూస్తాం, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని మరి ఓడిస్తాం, కుటుంబ పాలనని అంతమొందిస్తామన్నటువంటి ఆలోచనతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క నినాదాన్ని ప్రజల్లో ఉన్న మేము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున నేను టీఆర్ఎస్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా రద్దు చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రజల తీర్పు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటుందని ఆశిస్తున్నాం.